హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ని అయితే జరుపుకుందనమాట. సో మనం అనుకున్నట్టుగానే ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ని అలాగే అన్ని ఓఎస్ఎల్ని రివీల్ చేసింది. సో అక్కడ చాలామంది ఎదురు చూసింది మాత్రం వీళ్ళ తీసుకురాబోయే విజన్ ప్రో, అదే వర్చువల్ రియాలిటీకి సంబంధించిన హెడ్సెట్ కోసం అయితే చాలామంది ఎదురు చూశారు. నేను కూడా దాని గురించి ఎదురు చూశాను. మొత్తం 2 గంటల 20 నిమిషాలు ఏమో మొత్తం వీడియో జరిగితే అందులో 40 నిమిషాలు ఈ విజన్ ప్రోకి సంబంధించిన ప్రజెంటేషన్ అయితే జరిగిందనమాట. సో ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఒకటే నా మైండ్ అయితే అసలు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే యాపిల్ ఏది తీసుకొచ్చినప్పటికీ ఒక యూనిక్గా అయితే ప్రయత్నిస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక యూనిక్ అని చెప్పొచ్చు. మెయిన్లీ మనం అదర్ కంపెనీస్ గురించి చూసుకుంటే వాళ్ళు డెవలప్ చేసే స్టేజ్లోనే మనకి చాలా లీక్స్ అయితే బయటకు వచ్చేస్తుంటాయి. ఆ తర్వాత అవి ఎలా ఉంటాయి అనేది కూడా మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ ఒకసారికి వీళ్ళ ఐడియాస్ని బయటికి రాకుండా చాలా వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మనకి లీక్స్, రూమర్స్ అంటూ చాలా వచ్చినాయి. బట్ ఒకసారికి మెయిన్ కీ స్పెసిఫికేషన్స్ కానీ కొన్ని ఫీచర్స్ని కానీ సో మనకి లీక్ కాకుండా అయితే చూసుకున్నారన్నమాట. సో అవన్నీ చూసిన తర్వాత నాకైతే మాత్రం ఇంటికులు నెక్కబడుచుకున్నాయి అనమాట. మొత్తం ఆ వీడియోని నేను 2 times అయితే చూశాను. సో ఈ రోజున మీకు ఆ మొత్తం ఈ విజన్ ప్రోకి సంబంధించిన ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మీకు చెప్తాను అనమాట. వీడియోకు లెంత్ కొంచెం ఎక్కువైనప్పటికీ మీరు ఈ కొత్త టెక్నాలజీని సో తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీరు ఒకటే ఉంటారు, వామ్మో ఇదేంద్రయ్యా ఇది యాపిల్ ఎంత పని చేసింది అంటారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇలాంటివే మీరు చూడబోతున్నారనమాట. సో వేరే ప్రపంచంలోకి అయితే యాపిల్ మన తీసుకెళ్ళబోతుంది. ఏది మిస్ అవ్వకుండా ఉండడం కోసం మొత్తం ప్రతిదీ నేను రాసుకున్నాను. సో మనకి యాపిల్ విజన్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఒక విధంగా వీళ్ళు ఈ డిజైన్ని ఎలా తీసుకొచ్చారంటే మనం నార్మల్ గ్లాసెస్ ఎలా అయితే వాడుతుంటామో ఆ మాదిరిగా. యాక్చువల్గా ఇంతకుముందు నేను మన ఛానల్లో మెటా క్విజ్ 2 సో దీన్ని అయితే అన్బాక్స్ చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. సో నాకు వర్చువల్ రియాలిటీ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు దీనికి సంబంధించి నేను ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసిన సంగతి మీకు తెలుసు. సో అయితే దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్గా అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనం పెట్టుకొని కంటిన్యూగా వాడలేమన్నమాట. అలా కాకుండా వీళ్ళు తీసుకొచ్చిన డిజైన్ ఏంటంటే మనం ఏవైతే సన్ గ్లాసెస్ కానీ లేకపోతే పవర్ గ్లాసెస్ కానీ ఎలా అయితే యూజ్ చేసి మనం అటు ఇటు మూవ్ అవ్వగలమో, అటు ఇటు తిరగగలమో అదే రకంగా మనకి వీళ్ళు దీన్ని డిజైన్ చేసేది తీసుకొచ్చారు. దానికోసం వీళ్ళు ఏం చేశారు ఏమిటనేది ముందు అయితే మీకు చెప్తాను అనమాట. అటు డిజిటల్ వరల్డ్కి ఇటు రియల్ వరల్డ్కి కనెక్ట్ చేసే విధంగా వీళ్ళు ఇందులోని ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే డిజైన్ చేశారు. అలాగే సెన్సార్స్ని కూడా అదే మాదిరిగా అయితే వాడారు. సో అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది కూడా ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. ఇక మనం కంట్రోల్స్ విషయానికి వస్తే ఇలాంటి డివైసెస్కి మనకి కంట్రోల్స్ అయితే సపరేట్గా ఉంటాయి. 2 చేతులకి 2 కంట్రోల్ అయితే పెట్టుకోవాలి. సో ఈ కంట్రోల్స్తోనే మనం ఆపరేట్ చేయాలి. బట్ ఒకసారికి వీళ్ళు మన కళ్ళని యూజ్ చేసి అలాగే మన హ్యాండ్స్ని యూజ్ చేసి మన వాయిస్ని యూజ్ చేసి కంట్రోల్ చేసే విధంగా అయితే వీటిని తీసుకొచ్చారన్నమాట. కళ్ళని యూజ్ చేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఐకాన్స్ని కానీ ఏదైనా సరే. సో మనం ఏదైనా స్క్రోల్ చేయాలి, సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అంటే జస్ట్ మనం హ్యాండ్స్ని యూజ్ చేసి అయితే ఈ పని అంతా చేయొచ్చు. ఏదైనా టైప్ చేయాలి అనుకుంటే సో అక్కడ మనం వాయిస్ కమాండ్ యూజ్ చేసి సో టెక్స్ట్ని అయితే టైప్ చేయొచ్చు. ఇక హోమ్ పేజ్ ఇంటర్ఫేస్కి వచ్చేస్తే మనకి రియల్ వరల్డ్లోనే హోమ్ పేజ్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో రియల్ వరల్డ్లో ఉంటూనే మనం హోమ్ పేజ్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ ఉన్నాను, నా కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే మనకి అక్కడ ఉన్నట్టుగా ఆ ప్లేస్లో ఉన్నట్టుగా మనకి ఈ ఐకాన్స్ ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో వీటిని ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి ఆ ఐటమ్ అక్కడ ఉంది అంటే ఆ ఐకాన్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా 3D ఆబ్జెక్ట్ అక్కడ ఉందని తెలియడం కోసం దాని కింద దాని తాలూకా షాడోస్ కూడా వచ్చేలాగా తీసుకొచ్చారనమాట. సో ఇది మనకి నిజం చెప్పాలంటే ఈ డిజిటల్ వరల్డ్ని మన రియల్ వరల్డ్లోకి మెర్జ్ చేయడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డీటెయిల్స్ అనమాట, షాడో కూడా అక్కడ ఉంది అంటే మనకి డీటెయిల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనివల్ల మనం రియల్ వరల్డ్లో ఉంటూనే సో డిజిటల్ వరల్డ్ని ఫుల్గా అయితే ఎంజాయ్ చేయగలము. అలాగే విజన్ లిమిట్ లేకుండా అయితే తీసుకొచ్చామంటున్నారు. యాక్చువల్గా ఇలాంటివి మనం పెట్టుకున్న తర్వాత విజన్ అనేది ఒక రౌండ్గా వస్తాయి. వాటికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట, మన కళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసే విషయంలో. సో చుట్టూ తిరిగి చూడొచ్చు, బటసరికి మన కళ్ళకి ఒక షాడోలా కనిపిస్తుంది. బట్ వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే సో విజన్కి మీకు లిమిట్లెస్ అంటున్నారు అనమాట. మనం ఎటు తిరిగి చూసినా సరే మనం ఆ ప్రదేశంలో ఉన్నట్టుగానే ఎక్కడో ఒక షాడోలో ఒక బాక్స్లో కూర్చున్నట్టుగా లేకుండా మొత్తం విజన్ అనేది కంప్లీట్ మనని కవర్ చేసేస్తుందని చెప్పి అయితే చెప్తున్నారు. ఇక ఈ విజన్ ప్రోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అవుట్ సైడ్ డిస్ప్లే అనమాట. సో ఇన్సైడ్ డిస్ప్లే ఎలాగ ఉంటుంది అది మనం చూస్తుంటాం, అవుట్ సైడ్ కూడా ఇంకో డిస్ప్లేని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఈ డిస్ప్లేతో వీళ్ళు మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు అనమాట. దీనికి వీళ్ళు ఐ సైట్ అని చెప్పి అయితే పేరు పెట్టారనమాట. అవుట్ సైడ్ కూడా మనకి కళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో సపోజ్ ఎవరితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సో వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళు వాళ్ళని చూస్తున్న సంగతి వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ మనం మన వర్క్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, సో ఆ డిస్ప్లే అనేది వేరే వేవ్స్తో ఒక కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంటుంది. అంటే
అవతల వాళ్ళకే అర్థమవుతుంది వీళ్ళు మనల్ని చూడట్లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇదే కాకుండా మనం వర్క్లో ఉన్నప్పుడు ఎవరైనా అటువైపు నుంచి మూవ్ అవుతున్నప్పుడు ఇది వెంటనే గమనించి సెన్సార్స్ ద్వారా ఆ విజన్ వరకు అయితే వాళ్ళని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ టెక్నాలజీ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇటువంటి ఐడియాస్ అయితే చాలా వర్చువల్ డివైసెస్ వచ్చినప్పటికీ ఎవరు ఇటువంటి ఐడియాస్తో అయితే తీసుకురాలేదు. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక అలాగే ఫేస్ టైమ్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో ఫేస్ టైంలో మీరు ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ మ్యాక్తో కానీ ఎవరితోనైనా మీరు ఎలాగైతే మనం మాట్లాడుతుంటామో ఫేస్ టైమ్ యూజ్ చేసి అదే మాదిరిగా అయితే యూజ్ చేయొచ్చు. బట్ అసలు మరి ఫేస్ టైంలో యూజ్ చేసేటప్పుడు మన ఫేస్ వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే దానికోసం వీళ్ళు ప్రత్యేకించి కొన్ని సెన్సార్స్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. సో ఈ సెన్సార్స్ని బేస్ చేసుకుని మనం మన ఫేస్ని ఒకసారి 3D క్యారెక్టర్ని క్రియేట్ చేసామంటే సేమ్ మనలాంటి క్యారెక్టర్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మనం మాట్లాడేటప్పుడు మన హావభావాలతో సహా అవతల వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అలాగే మన హ్యాండ్ మూమెంట్స్ని కూడా అయితే అవతల వాళ్ళకి చూపిస్తుంది. సో ఈ టెక్నాలజీ కూడా అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ విజన్ ప్రోలో మీకు ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఫొటోస్ క్లిక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఆ బటన్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని క్లిక్ చేసి మనం ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఫొటోస్ని క్యాప్చర్ చేయడమే కాదు 3D ఫొటోస్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అలాగే 3D వీడియోస్ని కూడా ఫస్ట్ టైం ఇందులో మనం రికార్డ్ చేసే ఫీచర్స్ని కూడా వీళ్ళు అయితే తీసుకొచ్చారు. ఏదైనా ఒక మూమెంట్ ఉంది, సో పిల్లలు ఆడుకుంటున్నారు, మీరు వర్క్ చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసి ఆ టైంలో మీరు సడన్గా మీరు ఏమైనా ఫోటో క్లిక్ చేయాలంటే టప్ అని క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఆ మూమెంట్ని మీరు రికార్డ్ చేయాలనుకుంటే అక్కడ ఆ మూమెంట్ని అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఆ రికార్డ్ చేసినది ఆ క్లిక్ చేసిన ఫొటోస్ని మీరు కావాలంటే షేర్ కూడా అయితే చేయొచ్చు అనమాట. అలాగే 3D సినిమా ఎక్స్పీరియన్స్ కోసం మీకు ఇందులో కొన్ని సాఫ్ట్వేర్స్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు కొన్ని వీడియోస్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆడియో పరంగా చూస్తే స్పెషల్ ఆడియో ఫీచర్ని కూడా అయితే ఇందులో ఇస్తున్నారు. ఏ రకంగా అయితే మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోలో మనం ఈ స్పెషల్ ఆడియోని అయితే వింటుంటాం. సో ఈ ఆడియో ఏమవుతుందంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని తగ్గట్టుగా అది మారిపోతూ ఉంటుంది. విజన్ ప్రోలో ఉండే సెన్సార్స్ని బేస్ చేసుకొని మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనేది ఈ ఆడియోకి అయితే మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఉన్న రూమ్లో అక్కడ సోఫా ఉండొచ్చు, వాల్ ఉండొచ్చు, లేకపోతే ఇలాగ ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో మనం ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ వింటున్న ఆడియో అనేది వాటికి తగిలి వచ్చి మళ్ళీ రివర్స్లో మనకి వినబడేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అందిస్తుంటో అదే మాదిరిగా మనకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ స్పీకర్స్ కూడా మనకి ఈ రెండు పక్కల ఉంటాయి. ఏ విధంగా అయితే సో మీకు ఇది అన్బాక్స్ చూడకపోతే మీకు పైన కార్డ్లో ఉంటుంది, అక్కడ చూడండి. సో ఇందులో అయితే మీకు 2 స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హెడ్ బ్యాండ్ దగ్గర నుంచి. సో అలాగే మీకు అందులో కూడా అయితే ఉంటాయి అనమాట. ఇక ఇందులో మనం ఏమైనా గేమ్స్ ఆడాలి అంటే యాపిల్ ఆర్కాడ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఆల్రెడీ మనం ఐఫోన్లోను ఐప్యాడ్లోను ఆడుతుంటాం కదా, సో మ్యాక్బుక్స్లోను. సో ఆ వాటినే డైరెక్ట్గా మనం విజన్ ప్రోలో కూడా అయితే ఆడొచ్చు అనమాట. మొత్తం 100+ గేమ్స్ అయితే ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ గేమ్స్ ఆడాలి అంటే సో ఎనీ కంట్రోల్ యూజ్ చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ మనకు చూపించింది మాత్రం PlayStation 5కి సంబంధించిన కంట్రోల్ని అయితే ఇక్కడ మనకు చూపించారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇటువంటి VR హెడ్సెట్లో మెయిన్ ఇంపార్టెంట్ డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే కనుక సరిగ్గా లేకపోతే మనకి విజువల్ సరిగ్గా అయితే ఉండదు. ఆ విజువల్ సరిగ్గా లేదనుకోండి, మనం చూసినప్పుడు అది రియాలిటీగా అయితే అనిపించదు అనమాట. సో దాని విషయంలో వీళ్ళు కేర్ తీసుకున్నారు. ఇంత ముందు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇందులో వీళ్ళు మ్యాక్రో OLEDని అయితే యూజ్ చేశారు. మామూలు డిస్ప్లేతో కంపేర్ చేస్తే 64 పిక్సెల్స్ని కలిపి 1 పిక్సెల్గా మార్చేశారు అనమాట. అక్కడ మీకు పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 7.5 మైక్రాన్లోకి అయితే మారిపోతుంది. అంత చిన్నగా అయిపోతుంది. అంటే మనకి విజువల్గా చూసుకుంటే 4K కన్నా ఇంకా ఎక్కువ రెజల్యూషన్లో అయితే డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో 2 డిస్ప్లేలు అయితే ఉంటాయి. 23 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ మీకు విజువల్ కూడా మీ రెటీనాకి చిక్కకుండా మీకు పిక్సెల్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ డిస్ప్లే కీ పాయింట్ అని చెప్పొచ్చు ఈ డివైస్కి వచ్చేసరికి. సో మనకి ఆ వర్చువల్ వరల్డ్లో ఉన్నప్పుడు మన రియల్ వరల్డ్లో ఉన్నట్టుగా ఫీలింగ్ అయితే ఇదే కలిగిస్తుంది. ఇక అలాగే ఇలాంటి VR హెడ్సెట్స్లో మనకి టెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో టెక్స్ట్ చూసినప్పుడు అది మనకి బ్లర్గా, షార్ప్నెస్ తక్కువగా ఉంటుంది. దానికి కారణం కూడా మనకి ఇక్కడ ఈ పిక్సెల్స్ అవుతాయి. సో ఈ పిక్సెల్స్ ఎంత థిక్గా ఉండడం వల్ల సో ఆ టెక్స్ట్ కూడా మనకి చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది. ఇక మరొకటి ఇలాంటి VR హెడ్సెట్స్లో సెన్సార్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవే మన కదలికలను అయితే గమనిస్తూ ఉంటాయి. సో ఇందులో వీళ్ళు కుప్పల్గా సెన్సార్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మెయిన్ కెమెరా కోసం 2 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వీడియో రికార్డ్ చేయడానికి, ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి ఈ సెన్సార్స్ అయితే ఉపయోగపడతాయి. ఇక డౌన్వర్డ్ కెమెరాస్ 4 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం అటు ఇటు నడుస్తున్నప్పుడు మనకి రియల్ వరల్డ్తో కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే మన హ్యాండ్ మూవ్మెంట్ని కూడా ఇవి ట్రాక్ చేస్తాయి. IR ఇల్యూమినేటర్ సెన్సార్స్ని 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సైడ్ కెమెరా సెన్సార్స్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాకింగ్ యూజ్ అవుతాయి. లైడార్ సెన్సార్స్
ఇంకో 2 అయితే ఉంటాయన్నమాట. సో ఇది మన ఫేస్ని రికగ్నైజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఫేస్ని స్కాన్ చేస్తున్నాం కదా, అక్కడ యూజ్ అయ్యే అవకాశం ఉంది. ట్రూ డెప్త్ సెన్సార్ మరో 2 అయితే ఉంటాయి. ఇవన్నీ నేను అవుట్ సైడ్ సెన్సార్స్ గురించి చెప్పాను. ఇది కాకుండా మనకి ఇన్సైడ్ సెన్సార్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మన కళ్ళ కదలికల్ని అలాగే మన హావభావాలతో పాటు ఆప్టికల్ ఐడి కోసం సో ఈ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి ఐఆర్ కెమెరాస్ 4 అయితే ఉంటాయి ఇన్సైడ్. అలాగే కళ్ళ రెస్పాన్స్ ని గమనించడం కోసం ఎల్ఈడి సెన్సార్స్ ఒక 2 అయితే ఉంటాయి అనమాట. సో ఈ సెన్సార్స్ చుట్టూ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి, మన కళ్ళ కదలికల్ని గమనించడానికి అయితే ఉపయోగపడతాయి. ఇక తర్వాత ఇందులోని సిలికాన్ పవర్ఫుల్ 2 చిప్ సెట్లు అయితే యూజ్ చేశారనమాట. సో ఒకటోసరికి M2 ప్రత్యేకించి విజన్ ప్రో కోసం R1 అనే చిప్ సెట్ డెవలప్ చేశారు. సో ఈ R1 చిప్ సెట్ అనేది కొన్ని టాస్క్ ఛాలెంజెస్ ని సో హ్యాండిల్ చేయడం కోసం ఈ R1 అయితే తీసుకొచ్చామంటున్నారు. మొత్తం 2 చిప్ సెట్ అయితే ఈ విజన్ ప్రోలో ఉంటాయి. ఇక బిల్డ్ అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా వీళ్ళు మార్కులు కొట్టేశారని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ సింగిల్ 3 డైమెన్షన్ ఫోల్డ్ లామినేటెడ్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. లైట్ వెయిట్ చుట్టూ వచ్చేసరికి మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అలాగే డిజిటల్ క్రౌన్ అయితే ఒక సైడ్ ఉంటుంది అనమాట. ఈ డిజిటల్ క్రౌన్ మనకి ఏంటి యూజ్ అంటే డిజిటల్ వరల్డ్ ని రియల్ వరల్డ్ ని మెర్జ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం డిజిటల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఎంటర్ అవ్వాలంటే ఈ డిజిటల్ క్రౌన్ ని మనం క్లాక్ వైజ్ గా తిప్పామంటే డిజిటల్ వరల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాము. రివర్స్ లో తిప్పామంటే సో మళ్ళీ మనకి రియల్ వరల్డ్ లోకి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈ క్రౌన్ అయితే ఉపయోగపడేలాగా తీసుకొచ్చారు. ఇంకోటి బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బటన్ మీకు చెప్పాను కదా, వీడియో అలాగే ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక కంఫర్ట్ గా ఉండేలాగా మనకి కళ్ళ దగ్గర కానీ హెడ్ బ్యాండ్ కానీ అయితే వీళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చామంటున్నారు. చాలా లైట్ వెయిట్ తో అయితే ఇవి కూడా అయితే వస్తాయి. అలాగే ఫ్లెక్సిబుల్ స్ట్రాప్ అయితే ఉంటుంది సైడ్ విత్ స్పీకర్స్ తో అనమాట. ఆ స్ట్రాప్ లోనే మీకు లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో చెప్పాను కదా ఇంత ముందు ఆడియో గురించి, ఇది మీకు స్పెషల్ ఆడియోని కూడా అయితే అందిస్తుంది. ఇక ఈ స్ట్రాప్ ని మనం అటాచ్ చేయొచ్చు, డిఅటాచ్ చేయొచ్చు అనమాట. అంటే మనం పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు. సెక్యూర్ మెకానిజం తో అయితే వస్తుంది. అక్కడే మీకు అడ్జస్టబుల్ డైల్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం తిప్పినప్పుడు సో మన హెడ్ కి తగ్గట్టుగా ఇది టైట్ అయితే అవుతుంది. ఇక లెన్స్ చూస్తే ఇందులో జేఎస్ కస్టమ్ ఆప్టికల్ లెన్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట. కళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేసి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 2 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది అంటున్నారు అనమాట. సో మామూలుగా ఇలాంటి డివైసెస్ లో బ్యాటరీ ఇంక్లూడ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే దీని వెయిట్ మరింత పెరిగిపోతుంది. సో అలా జరగకుండా ఉండటం కోసం వీళ్ళు ఎక్స్టర్నల్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు పాకెట్ సైజులో వస్తుంది. సో మనం పాకెట్లో పెట్టుకొని సో ఇక్కడ మనం అటాచ్ చేసాం అనుకోండి, సో మనం ఆ బ్యాటరీతో 2 అవర్స్ వరకు ఈ విజన్ ప్రోని అయితే యూజ్ చేయవచ్చు. మరి బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది వీళ్ళైతే చెప్పరు, ఎప్పుడు చెప్పరు కదా. సో 2 అవర్స్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి బ్యాటరీ సపరేట్గా ఇవ్వడం వల్ల మెయిన్లీ ఏంటంటే విఆర్ హెడ్సెట్ వెయిట్ అయితే తగ్గుతుంది. దీనివల్ల మన ఫేస్ మీద ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉండదు అనమాట. నార్మల్ గ్లాసెస్ యూజ్ చేసి మనం ఎలాగైతే అటు ఇటు మూవ్ అవ్వగలం, అలాగే మిగిలిన పనులు కూడా అన్ని అలాగే చేయగలం అనమాట. చెప్తున్నానుగా మనం నార్మల్ గ్లాసెస్ యూజ్ చేసినట్టుగా యూజ్ చేయొచ్చు. బట్ ఒకసారికి 2 అవర్స్ మాత్రమే దీన్ని అయితే ఎంజాయ్ చేయగలం. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో మనకి iOS అలాగే ఐప్యాడ్ ఓఎస్, మ్యాక్ వీటిని మూడింటిని మిక్స్ చేసి విజన్ ఓఎస్ని అయితే తీసుకొచ్చారు. అప్లికేషన్స్ కూడా మనకి ఐప్యాడ్ అప్లికేషన్స్ అలాగే ఐఫోన్ అప్లికేషన్స్ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. బట్ అసలు 2 డైమెన్షన్లోనే వీటిని అయితే మనం యూజ్ చేయగలమాట. 3 డైమెన్షన్లో మనం యూజ్ చేయాలంటే వీటిని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికోసం కొన్ని డెవలపర్ టూల్స్ని కూడా అయితే ప్రొవైడ్ చేశారు. కొత్త డెవలపర్స్ని కూడా వెల్కమ్ చెప్తున్నారు అనమాట. సో వచ్చి మీరు డెవలప్ చేయండి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అంటే ప్రస్తుతం వచ్చేసరికి కొన్ని లిమిటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి అయితే అర్థమవుతుంది. మిగిలినవి సో ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి డెవలప్ చేయగలిగితే సో వాళ్ళకైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మరోటి వీళ్ళు డిస్నీతో పార్ట్నర్షిప్ అయితే కలుపుకున్నారనమాట. సో డిస్నీ అనేది మనకి కిడ్స్కి స్టోరీ టెల్లింగ్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. సో వాళ్ళతో పార్ట్నర్షిప్ అయితే కలుపుకున్నారు. సో కిడ్స్కి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ని మనకి రియల్ వరల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం సో డిస్నీతో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో డిస్నీకి సంబంధించిన క్యారెక్టర్స్ని, సూపర్ హీరోస్ని సో మనం రియల్ వరల్డ్లో అయితే మీట్ అవ్వచ్చు. అలాంటి విజువల్స్ని అయితే డిస్నీ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక అలాగే మనకి అప్లికేషన్స్ పరంగా చూసుకుంటే అన్ని అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఐప్యాడ్లోను అలాగే ఐఫోన్లోను ఉండే అప్లికేషన్స్ అన్నింటిని వాడతాం కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నింటిని అయితే యూజ్ చేయొచ్చు. యాపిల్ టీవీ ప్లస్ ఉంది కదా, సో దీన్ని మాత్రం మనం 3 డైమెన్షన్లో అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది వీళ్ళ ఓన్ ఓటీటీ కాబట్టి సో దాన్ని అయితే 3 డైమెన్షన్లో ఆపరేట్ చేయొచ్చు. మిగిలిన ఓటీటీలు అన్ని మీరు 2 డైమెన్షన్లో అయితే ఆపరేట్ చేయొచ్చు. ప్రతి మూవీని మీరు 2 డైమెన్షన్లో చూడొచ్చు. సపరేట్ సినిమా థియేటర్ని సెటప్ చేసుకొని ఇందులోనే ఉంటుంది అనుకోండి. సో సెటప్ చేసుకొని అక్కడ మీకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకొని 3D మూవీస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ మీకు ఇందులో కూడా అయితే ఉంటుంది అనుకోండి. ఇక నాకు మరో ఫీచర్ బాగా నచ్చింది ఏంటంటే ఇందులోని ఎకో సిస్టమ్. సో ఎకో సిస్టంలో చూస్తే మనకి ఇప్పుడు ఈ విధంగా మనకి మ్యాక్ బుక్ ఉంది కదా, సో మ్యాక్ బుక్ని ఈ
గ్లాసెస్ పెట్టుకొని ఒకసారి ఇలా చూసి మళ్ళీ పక్క తిరిగామనుకోండి, సో మ్యాక్బుక్ స్క్రీన్ అనేది ఒక పెద్ద మానిటర్ కింద అయితే మారిపోతుంది అనమాట. అంటే దీని స్క్రీన్ కాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది. వైర్లెస్లీ మనం డైరెక్ట్గా పెద్ద స్క్రీన్లో సో మ్యాక్బుక్ని ఆపరేట్ చేయొచ్చు. ఓన్లీ మ్యాక్బుక్ని ఆపరేట్ చేయగలమా, లేకపోతే మ్యాక్ సంబంధించిన అన్ని కంప్యూటర్స్ని ఆపరేట్ చేయగలం అనేది ఇక్కడ రివీల్ అయితే చేయలేదు. కానీ బట్ అసలు నాకు ఇది చాలా బాగా నచ్చింది. సపరేట్ మానిటర్ కనెక్ట్ చేసుకోకుండా కావాల్సిన మానిటర్స్ లాగా మనం పేజెస్ని ఓపెన్ చేసుకొని సో దీన్ని అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక అలాగే మీరు డీజే కొడతారు అనుకుంటే ఆ డీజేకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇక్కడ మనం వర్చువల్ వరల్డ్లో ఉంటూనే క్రియేట్ చేయొచ్చు. అంటే మీకు కావాలి ఎన్ని సరంగా అవసరం లేదు. డీజే కోసం మీరు కొంటున్న సామాన్లు గీమాన్లు ఏమీ అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ అవుతూనే అక్కడ మ్యాపింగ్ చేసుకొని డీజేని కూడా అయితే కంపోజ్ చేయొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఐప్యాడ్, ఐఫోన్, ల్యాప్టాప్, టీవీ, సినిమా థియేటర్స్, కంప్యూటింగ్ అన్నీ కలిపేసి సో ఒక డివైస్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మరి ఇలాంటి డివైస్కి మనకి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని వీళ్ళు ఆప్టికల్ ఐడిని అయితే తీసుకొచ్చారనమాట. ఐఫోన్లో చూస్తే ఫేస్ ఐడి అయితే ఉంటుంది. సో ఆ డేటా అనేది ఫేస్ ఐడిలో స్టోర్ అవుతుందిగా, అదే మాదిరిగా మనకి ఆప్టికల్ ఐడిని తీసుకొచ్చారు. మన కళ్ళనిది స్కాన్ చేసుకొని పెట్టుకుంటుంది. సో మనం పెట్టుకున్నప్పుడే మనకు కావాల్సినవి కొన్ని అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఈ ఆప్టికల్ ఐడి ద్వారా యాప్ స్టోర్లో పేమెంట్లు కావాలంటే చేయొచ్చు, పాస్వర్డ్ని ఆటో సేవ్ కూడా చేసుకోవచ్చు, యాపిల్ పేమెంట్స్ని కూడా అయితే చేయొచ్చు. యాపిల్ పే ఉందిగా, అది కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ప్రైస్ అనమాట. ఇది విన్న తర్వాత నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోయింది. సో నేను ఇది ఎప్పుడు వస్తే అప్పుడు కొనేద్దాం అనుకున్నాను, కానీ ప్రైస్ ఎప్పుడైతే విన్నానో అయిపోయింది అనమాట. ఎందుకంటే $3,500 పెట్టారు. $3,000 పెడతాంటే ఎప్పుడో మనకి రూమర్స్ ఉన్నాయి. తర్వాత ఇది అంత ఉండదు, ఇంకా తక్కువకు రావచ్చు అన్నారు. వచ్చేసరికి వీళ్ళు $3,500 అయితే పెట్టారనమాట. సో అంటే మన ఇండియన్ కరెన్సీ చూస్తే దగ్గర దగ్గర 2,80,000 2,90,000 అవుతుంది. ఇదే మన ఇండియాలోకి వచ్చేసరికి 4 లక్షలు పెడతారు. మన ఇండియాకి తెస్తారా లేదనేది తెలియదు. యూఎస్లో మాత్రం నెక్స్ట్ ఇయర్ నుంచి సేల్కి తీసుకురాబోతున్నారు. ఇక మిగిలిన కంట్రీల్లో మాత్రం మెల్లమెల్లగా సేల్కి అయితే నెక్స్ట్ ఇయర్ తర్వాత నుంచి తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఎప్పుడు తెస్తారో తెలియదు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇంకా ముందు ఇంకా చాలా చూస్తారని చెప్పేసి యాపిల్ అయితే చెప్తుంది. నిజమే, ఇది మొదటి మెట్టు కింద భావించాలి. వీళ్ళు ఫస్ట్ ఐఫోన్ చూసినప్పుడు కానీ తర్వాత వీళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందో మనం చూస్తూ వచ్చాం కదా. సో ఇది ఇంకా తొలిమెట్టే, రాబోయే రోజులు ఇంకా చూడొచ్చు. అయితే ప్రజెంట్ వచ్చేసరికి మనకున్న లీక్స్ ప్రకారం ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన దానికన్నా ఇంకా లైట్ వర్షన్ కూడా తీసుకొస్తారని తెలుస్తుంది. దాని కాస్ట్ వచ్చేసరికి $2,000 అలా ఉంటుంది అన్నది కూడా గతంలో మనకున్న రూమర్స్. సో ఒకవేళ అది కూడా తీసుకొస్తే మరి దాంట్లో ఎటువంటి ఫీచర్స్ ఇస్తారనేది అయితే చూడాలి. మొత్తానికైతే మాత్రం నన్ను మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు ఈ విజన్ ప్రో. మరి ఎప్పుడు వాడతానో, వాడగలనో లేదో చూడాలి. మొత్తం మరి అంతంత ప్రైస్ అంటే మన వల్ల కాదు. సో ఈ వీడియో ద్వారా యాపిల్ విజన్ ప్రో సో దీని గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇదే యాపిల్ విజన్ ప్రో అయిపోతే బాగుండు. ఏదైనా దేవుడు వరం ఇచ్చినట్టుగా టప్మని మాయమైపోయి విజన్ ప్రో అయిపోతే భలే ఉండేది.